హాయ్ అండి. ఈ మధ్య స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ పెట్టట్లేదు కదండీ. ఎందుకంటే నేనొచ్చేసి ఊరెళ్ళున్నాననమాట. అంటే మా పిన్ని వాళ్ళు పొంగల్ పెట్టుకుంటున్నారని చెప్పేసి అక్కడికెళ్ళామండి. అక్కడ 3 డేస్ అయిపోయింది. అక్కడ సరే మళ్ళీ ఇంకొక పిన్ని వచ్చేసి అక్కడ కూడా పొంగల్ పెట్టుకున్నారు. ఈరోజు ఇంటికొచ్చామనమాట. అంటే 1 వీక్ అయిపోయింది. అందుకని చెప్పేసి అక్కడక్కడ చిన్న చిన్న వీడియోస్ ఉంటే అవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇదొచ్చేసి మగ్గం వర్క్ డిజైన్ అండి. యెల్లో అండ్ మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి యెల్లో అండ్ సిల్వర్ కలరు అండ్ పర్పుల్ కలర్ అండి. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఏంటంటే కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ అండ్ యెల్లో అండ్ సిల్వర్ కలర్ అనమాట. సిల్వర్ కలర్ ఇక్కడ నెక్కు చూడండి, అటు ఇటు పర్పుల్ కలర్ ఇచ్చేసి మధ్యలో సిల్వర్ కలర్ ఇచ్చేసారు. అది వచ్చేసి మనకి ఓన్లీ థ్రెడ్ అనమాట, స్ప్రింగ్ కాదండి. ఇక్కడ వచ్చేసి సిల్వర్ కలర్ స్టోన్స్ అనేవి అంటించేస్తున్నారు. ఈ వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ వర్క్ అనేది మీలో ఎవరికైనా నచ్చుంటే ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి లుక్ అనమాట, ఇలా ఉంది. మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసింది. ఓన్లీ సింపుల్ బార్డర్ అనమాట. నెక్ వరకు, రౌండ్ నెక్ వరకు సింపుల్ బార్డర్ వచ్చేసిందండి. ఈ వర్క్లో మెయిన్ కలర్ వచ్చేసి ఈ పర్పుల్ కలర్ అనేది చాలా డామినేట్ చేస్తుంది అనమాట. చాలా లుక్ వచ్చిందండి. మనకి శారీలో ఏ కలర్ వస్తుందో ఆ కలరే వస్తుందని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సేమ్ అలానే వస్తుందన్నమాట. హ్యాండ్స్ కూడా ఇలానే వచ్చేసిందండి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంది. ఎలాంటి మగ్గం వర్క్ అయినా మనం చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. వాళ్ళు ఎంత కాస్ట్ పెట్టి స్టిచ్ చేయించుకుంటారో అంతే జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.